హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. ఈరోజైతే మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదే సాఫ్ట్‌గా మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. ఇలా ఒక గిన్నెడు జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతలా ఒక మందటి గిన్నె లోతుగా ఉన్న గిన్నెకి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అంచులన్నిటికీ కలిసేలాగా ఈ విధంగా అయితే నెయ్యి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా శనగపిండిని జల్లించుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెతో 2 గిన్నెల పంచదార అయితే సరిపోతుంది. ఆ 2 గిన్నెల పంచదారకి ఒక గిన్నెడు వాటర్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. తర్వాతలా నేను ఆయిల్తో చేస్తున్నాను. కావాలంటే మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఒక గిన్నెడు నెయ్యి, ఒక గిన్నెడు నూనె, లేదా ఒక 2 గిన్నెలు నూనె తీసుకోవచ్చు, లేదా 2 గిన్నెలు నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేదా ఒక గిన్నె నిండుగా తీసుకొని నూనె, ఒక హాఫ్ గిన్నె నెయ్యి లేకపోతే నూనె, ఏవైనా మీ ఇష్టం అండి. కానీ 2 గిన్నెలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అంతా పడుతుంది అని కాదు, సేఫ్ సైడ్లో ఉంటుందని ఈ విధంగా 2 గిన్నెల నూనె అయితే వేసేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్. ఈలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో మనం కొలతలు అనేవి తీసుకోవాలి. ఇలా మరగనివ్వాలి పాకాన్ని. పంచదార పాకానికి పెద్దగా టైం అవసరం లేదు, తొందరగానే వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేస్తున్నాను వచ్చిందా లేదా అని. ఇదిగోండి, ఇంకొంచెం రావాలి. ఇదేమో గులాబ్ జామ్ పాకం కదా, ఇంకొంచెం రావాలి. యాలకుల పొడి కూడా వేసుకున్నాను, అది వీడియోలో రాలేదు. పాకం అనేది తీగ పాకం రావాలి. మనం ఇలా ప్రెస్ చేస్తే తీగ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చేయాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం శనగపిండిని వేసుకొని కొంచెం కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కావాలంటే మనం తీసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని ఈ శనగపిండిలో వేసుకొని కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే కొంచెం ఓపికగా కలుపుకోవాలి, కానీ కరిగిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇదిగోండి, పూర్తిగా మెల్ట్ అయిపోయింది పాకంలోకి పిండి అనేది. యాలకుల పొడి వేసాను, 1 టీ స్పూన్ యాలకులు దంచుకొని ఈ విధంగా అయితే పొడి వేసాను. అలా బ్లాక్ కలర్లో ఉంది యాలకుల పొడి, వీడియోలో అయితే రాలేదు. ఈ విధంగా ఉడకనివ్వాలి. శనగపిండి బాగా పొంగు వచ్చిందాకా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇదిగోండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కాగబెట్టుకున్న నూనె ఉంది కదా, దాన్ని ఒక్కొక్క గరిట వేసుకొని ఆ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసిన తర్వాతనే, నూనె అంతా పీల్ చేసుకున్న తర్వాతలే మళ్ళీ 2వ గంట అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా తిప్పుకోవాలి. నూనె అంతా పీల్ చేసుకున్నాకనే మళ్ళీ ఒక 2వ గంట వేయాలి. ఇలా నూనె అంతా పీల్ చేసుకుంది కదా,
ఇలా పీల్ చేసుకున్న తర్వాతలా మళ్ళీ ఒక గంటడు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కడాయి కింద గ్యాస్ అయితే ఆఫ్ చేయకూడదు, సిమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఆఫ్ చేసేస్తే చల్లారిపోతుంది. అలా చల్లారకుండా ఈ విధంగా అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునే మైసూర్పాకు కడాయి ఉంది కదా, దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టకూడదు. ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా పీల్ చేసుకున్న తర్వాతలా మళ్ళీ ఒక గంటడు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటూ మనం మైసూర్పాకు రెడీ అయింది లేనిది తెలిసిపోతుంది కదా, అలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేయటం కూడా ఆపేయాలి, ఎందుకంటే ఎక్కువగా వేసేసినా కానీ గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా చూసుకుంటూ వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కళాయి నుంచి సపరేట్ అవుతుంది కదా. మనకి గుల్ల మైసూర్ పాకు రావాలి అంటే పాకాన్ని ఇంకొంచెం గట్టిగా రానిచ్చి చేసుకుంటే గుల్లలుగా వస్తుంది. నేను సాఫ్ట్గా చేస్తున్నాను కాబట్టి ఇది తక్కువగానే చేశాను పాకాన్ని. ఇదిగోండి, ఈ విధంగా వేసేసుకోవాలి ఆయిల్. ఇదిగోండి, నూనె అంతా పీల్ చేసుకుంది కదా. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. షుగరు కావాలంటే మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, లేదా ఎక్కువ తింటే అట్లా 2 గిన్నెలు సరిపోని వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు గిన్నెకి ఎల్తుగా తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది కదా. మొత్తం ఆయిల్ అనేది పీల్చేసుకుంది. నేను కూడా ఈ మైసూర్ పాక్ చేయటం ఫస్ట్ టైం అండి. ఏమైనా తప్పుగా చేసుంటే నాకైతే కమెంట్ రూపంలో అయితే చెప్పండి. అలా లాస్ట్లో ఒక గరిటెడు ఆయిల్ వేసేసుకొని కలపకుండా ఇలా ముందుగా మనం నెయ్యి రాసుకు పెట్టుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ టైం చేయటం కదా, కొంచెం కంగారుగానే ఉంది, ఎలా వస్తుందో ఏమో అని. పర్వాలేదు, బాగానే వచ్చింది, మరీ అంత ఇదిగా అయితే రాలేదు. ఇదిగోండి, ఈ విధంగా అయితే పోసేసుకోవాలి. ఇలా నురగలాగా రావాలండి. నురగలాగా వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను యూట్యూబ్లోనే చూశాను, మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ కోసం అనేసి ఒకసారి చూసి వంట అయితే చేశాను, సొంతంగా అయితే చేయలేదు. ఇలా ఆయిల్ అనేది పైకి ఉంది కదా, దీన్ని ఒక 4 అవర్స్ వరకు కనిపెట్టేసేయాలి. 4 to 5 అవర్స్ అయితే ఇది పూర్తిగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయిన తర్వాతలా పీసులుగా అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని సైడ్స్ ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఫస్ట్ టైం చేస్తేనే చాలా బాగా వచ్చింది.
ఒక 2-3 సార్లు చేస్తే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి సర్వ్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కట్ చేస్తే కూడా బాగానే వచ్చింది పీసులు. ఇదిగోండి ఇవాళ తుంపి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.